హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉండి 10 నిమిషాల్లో చాలా మృదువుగా ఉండే రాగి సంగటిని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కప్పు రాగి పిండి తీసుకొని ఈ కప్పులోని రాగి పిండిలో నుంచి 2 టీ స్పూన్ల రాగి పిండిని మరొక చిన్న బౌల్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఒక కప్పు రాగి పిండితో రాగి సంగటిని చేసుకుంటున్నాను కాబట్టి ఇందులో నుంచే 2 టీ స్పూన్ల రాగి పిండి తీసుకొని ఒక పావు కప్పు నీళ్లు వేసేసుకొని ఎక్కడే కానీ ఉండలు లేకుండా కలిపేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకుంటూ ఉన్నామంటే నీట్ గా కలిసిపోతుంది, ఎక్కువ ఉండలు కూడా కట్టదు. ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 1.25 కప్పు వరకు నీళ్లు వేసుకున్నాను. ముందుగా పావు కప్పు నీళ్లను 2 టీ స్పూన్ల రాగి పిండిలో వేసి కలిపేసుకున్నాం కాబట్టి ఇక్కడ 1.25 కప్పు నీళ్లు వేసుకున్నాము. రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇలా లైట్ గా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్నాం కదా రాగి పిండిని 2 టీ స్పూన్లు వేసి ఆ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో వేసేసుకోవాలి. నీళ్ళేమి ఎక్కువ మరగాల్సిన పని లేదు, మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా వేసేస్తే సరిపోతుంది. ఇలా వేసేసుకొని గరిటె సహాయంతో మొత్తం బాగా కలిపేసుకోవాలి. స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే ఇక్కడ కొద్దిగా చిక్కబడినట్టు కనిపిస్తుంది, అలాగే కొద్దిగా కలర్ కూడా మారుతుంది. చూసారు కదా, ఉడికే కొద్దీ మనకు ఇలా కలర్ మారుతుంది, అలాగే కొద్దిగా చిక్కబడుతుంది. చిక్కబడి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒక కప్పులో నుంచి 2 టీ స్పూన్ల రాగి పిండి తీసుకున్నాం కదా, ఆ మిగతా రాగి పిండిని ఇందులో వేసేసుకోవాలి. ఒకే చోట వేసుకోకుండా మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం కూడా వేసేసుకొని గరిటెతో కలపకుండా వెంటనే మూత పెట్టేసుకోవాలి. ఒకవేళ పిండి ఒకే చోట పడింది అనుకునేటైతే గరిటెతో మొత్తం స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టేస్తే సరిపోతుంది. పైనే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే మగ్గనివ్వాలి. నేనైతే 3 నిమిషాలు వదిలేసాను. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కలిపేస్తే సరిపోతుంది. ముందుగా మనము రాగి పిండిని నీళ్ళలో వేసి కలిపేసి ఆ బ్యాటర్ ని వేసుకోవడం వల్ల నీళ్ళలో ఇక్కడ మనము పిండి వేసినప్పుడు ఇక్కడ ఉండల్లాగా కనిపిస్తుంది కదా ఎక్కువగా, కానీ ఇలా కలిపేటప్పుడు చాలా బాగా కలిసిపోతుంది. చూడ్డానికి కలిపేటప్పుడు ఎక్కువగా ఉండలు కట్టేసింది అనేసి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇలా కలిపే కొద్దీ చాలా ఫాస్ట్ గా కలిసిపోతుంది. ఈ ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఫస్ట్ టైం చేస్తున్నా సరే, ఇంకా వంటలు రాని వాళ్ళైనా సరే సంగటిని చాలా పర్ఫెక్ట్ గా చేసుకోగలరు. చూసారు కదా ఎంత బాగా కలిసిపోయిందో. మనం నీట్ గా కలిపేసుకున్నామంటే మొత్తం కూడా బాగా కలిసిపోతుంది. ఎక్కడే కానీ పెద్ద గట్టి ఉండల్లాగా ఏర్పడవు. మనం ఇలా కలిపేటప్పుడు కలిసిపోతుంది అంతే. చూసారు కదా, నేను ఎక్కడే గానీ ఇక్కడ ఎడిట్ కూడా చేయలేదండి, మొత్తం ఒకేసారి చూపించాను మీకు తెలియాలనేసి. ఇప్పుడు మాత్రం చూసారు కదా ఎంత బాగా గట్టిగా వచ్చేసిందో. ఇక్కడ ఇలా వచ్చినప్పుడు మనము మూత పెట్టేసుకొని మళ్ళీ 2 నుంచి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని చేసుకోవాలి. నేనైతే 2 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను. మొత్తం కూడా బాగా కలిపేసుకున్నామంటే చూసారు కదా ఒకే ఉండలాగా వచ్చేసింది కదా. ఇలా వచ్చిన తర్వాత చేతిని నీళ్ళతో తడిపేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా టచ్ చేసామంటే చేతికి అంటుకోదు సంగటి. ఇలా అంటుకోకుండా వచ్చింది అంటే మనకు సంగటి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఒకే ఉండలాగా కూడా వచ్చేసింది కదా, ఇక్కడే గానీ అంటుకోకుండా. ఇప్పుడు ఒక ప్లేట్ లో నీళ్లు వేసేసుకొని ఈ ప్లేట్ మొత్తాన్ని కూడా తడిపేసుకోవాలి. మీకు నీళ్ళు ఇష్టం లేదు అనుకుంటే నెయ్యితో ఆయిల్ తో కూడా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. అలాగే చేతిని కూడా నీళ్ళతో తడిపేసుకోవాలి, లేకుంటే నెయ్యితో కూడా తడుపుకోవచ్చు. చేతికి అంటుకోకుండా ఉండడం కోసం మాత్రమే నేనైతే నీళ్లతోనే చేతిని తడిపేసుకున్నాను, ప్లేట్ ని కూడా నీళ్లతోనే తడుపుకున్నాను. ఇప్పుడు సంగటిని ఒకసారి ఇలా అనేసుకొని మీకు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజులో ఈ సంగటి ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ప్లేట్ లోనే ఇలా రౌండ్ గా అయినా చేసుకోవచ్చు, లేకుంటే ఒక బౌల్ ని నీళ్లతో తడిపేసుకొని ఆ బౌల్లో కూడా పెట్టేసుకొని ఇలా చుట్టేసామంటే రౌండ్ గా కూడా వచ్చేస్తుంది. గరిటతో అయినా తీసి వేసుకోవచ్చు. ఇలా చేతితో తగలాలి వేడిగా ఉన్నప్పుడు అనేం లేదు. చల్లారిన తర్వాత అయితే చేతితోనే చేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడు అయితే ఇలా బౌల్లో చేసుకున్నామంటే ఈజీగా అనిపిస్తుంది.
మనం ఎన్నైతే సంగటి ముద్దల్ని చేసుకోవాలనుకుంటున్నామో అన్నిటిని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఫాస్ట్ గా ఈజీగా హెల్దీ అనేటువంటి రాగి సంగటిని ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.